Recording in progress. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నేను నీ చుట్టూ నీకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసి కాపాడేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కీర్తనలు 125వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో చేస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఇది మొదలుకొని ఈరోజు నుండి నేను నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసి కాపాడతాను. నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ నేనే అగ్ని ప్రాకారంగా ఉండి మిమ్మల్ని కాపాడతాను అని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నారు. నేను నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు నీవు, నీ కుటుంబము, నీ ద్వారా దేవుని ప్రజలు మాత్రమే అనుభవించేలా, ఏ శత్రువు వాటిని దొంగలించకుండా ఉండునట్లుగా నేను మీ చుట్టూ, మీకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసి కాపాడతాను అని వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు ఎవరి చుట్టూ కంచె వేసి కాపాడతారు? దేవుడు ఎవరి చుట్టూ ప్రాకారంగా ఉంటారు అనంటే, ఎవరిని దేవుడు కాపాడతారు అనంటే తన ప్రజలను మాత్రమే, తన పిల్లలను మాత్రమే, తన సేవకులను మాత్రమే. ఆయన మాట విని దాని ప్రకారం జీవిస్తున్న వారికి మాత్రమే ఇటు కృపను, భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. యెరూషలేము ఎక్కడ నిర్మించబడింది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎత్తైన పర్వతాల మీద యెరూషలేము అనబడేటువంటి పట్టణము నిర్మించబడింది. ఆ యెరూషలేము చుట్టూ ఎత్తైన పెద్ద పెద్ద పర్వతాలు ప్రాకారాల్లాగా ఉంటాయట. దేవుడే ఇట్టి రీతిగా తన ప్రజలను కాపాడడానికి ఎత్తైన పర్వతం మీద యెరూషలేమును అనగా ఇశ్రాయేలు దేశమును నిర్మించారు. అంతేకాదు, ఏ శత్రువు యెరూషలేములోనికి ప్రవేశించకుండా, వారికి కలిగిన వాటిని దోచుకోకుండా ఉండడానికి, వారిని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి దేవుడే యెరూషలేము చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు ప్రాకారాల్లాగా ఉండేటట్టుగా సెట్ చేసేసారు. ఇంకా ఎవ్వరూ కూడా యెరూషలేములోనికి ప్రవేశించడానికి సాధ్యం కానే కాదు. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణము అంత ఎత్తైన పర్వతము మీద కట్టబడింది. అలాగే దాని చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు ప్రాకారాల్లాగా, ఎత్తైన గోడల్లాగా ఉండటం జరిగింది. ఎందుకంటే యెరూషలేమును కాపాడడానికి, యెరూషలేములో నివసిస్తున్న తన ప్రజలను కాపాడడానికి దేవుడే అట్టి రీతిగా కంచెలాగా, ప్రాకారములాగా పర్వతములో ఉండేటట్టుగా చేసేసాడు. ఇది మనకు కళ్ళకు కనిపిస్తున్న వాస్తవము. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడే యెరూషలేము చుట్టూ, యెరూషలేములో నివసిస్తున్న తన స్వాస్థ్య ప్రజల చుట్టూ కంచెలాగా, అగ్ని ప్రాకారంలాగా ఉంటూ వారిని భద్రపరుస్తూ ఉన్నారు, వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే యెరూషలేముకి తన ప్రజలను తీసుకువెళ్ళింది దేవుడే. అంతేకాదు, వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలను ఆశీర్వదించారు. యెరూషలేములోనికి కానీ, ఆ దేవుని ప్రజల యొక్క జోలికి కానీ, వారికి కలిగినటువంటి సమస్తము
ఏ శత్రువు కూడా దోచుకొనకుండా దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ వారు మాత్రమే అనుభవించేటట్టుగా చేయటానికి దేవుడు యెరూషలేము అనేటువంటి పట్టణాన్ని అంత భద్రంగా ఉండేటట్టుగా నిర్మించారు. దాని చుట్టూ ప్రాకారాల్లాగా పర్వతాలు ఉండేటట్టుగా దేవుడు చేశాడు. వారిని కాపాడటానికి, వారికి కలిగిన ఆశీర్వాదాలు వారు మాత్రమే అనుభవించేలా చేయటానికి దేవుడు అట్టి రీతిగా కంచె వేశాడు. పర్వతాలను ఒక ప్రాకారంగా ఉండేటట్టుగా అన్న సత్యాన్ని మనం గమనించగలం. ఏ శత్రువు వారి మీదకి రాకుండా, వారికి సంబంధించినవి దోచుకొనకుండా దేవుడే ఆ పట్టణాన్ని, ప్రజలను కంచె వేసి కాపాడుతున్నాడు ఈరోజు వరకు కూడా. అందుకే చూడండి, ప్రపంచ దేశాలలో ఏ దేశం కూడా యెరూషలేము మీదకి, ఇశ్రాయేల్ కంట్రీ మీదకి యుద్ధం చేయటానికి కానీ, వారిని నాశనం చేయటానికి కానీ వెళ్ళటానికి ధైర్యం చేయలేరు సహజంగా. ఒకవేళ ఏ దేశమైనా ఎవరైనా యెరూషలేము మీదకి, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్ మీదకి దాడి చేయటానికి, దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే వారి స్థితిగతులన్నీ తారుమారైపోయేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో యెరూషలేము చిన్న పట్టణమైన మహా గొప్ప దేవుడు పట్టణము చుట్టూ, తన ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారంలా ఉండి, ఇటు ఫిజికల్గా పర్వతాలు ప్రాకారంగా ఉండేటట్టు చేశాడు. మనం ఇంకా ఆత్మీయంగా ఆలోచన చేస్తే వారి చుట్టూ ఆయనే అగ్ని ప్రాకారముగా ఒక కంచెలాగా ఉంటూ వారిని భద్రపరుస్తూ ఉన్నారు. ఈరోజు వరకు కూడా దేవుడు చేసిన వాగ్దానమును యెరూషలేము తన ప్రజల పట్ల దాన్ని స్థిరపరిచి నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే బైబిల్లో మరొక భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు అనే భక్తుడు. యోబు అనేటువంటి భక్తుని చుట్టూ, అతని కుటుంబము చుట్టూ, అతనికి కలిగిన సమస్తము చుట్టూ దేవుడే కంచె వేసి కాపాడాడంట. అప్పుడు అపవాది యోబును, తన కుటుంబాన్ని, తనకు కలిగినటువంటి సమస్తాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు యోబు కుటుంబం చుట్టూ, యోబుకు కలిగినటువంటి సమస్తము చుట్టూ కంచె ఉండినట్లుగా అపవాది చూశాడు. చూసి దేవునితోనే మాట్లాడినట్టుగా మనం చూస్తాం. యోబు చుట్టూ, తన కుటుంబము చుట్టూ, తనకు కలిగిన సమస్తము చుట్టూ, నీవు యోబుని ఎంతగానో ఆశీర్వదించావు కదా, యోబు చేతి పనులను ఆశీర్వదించావు కదా, యోబు వ్యాపారాన్ని ఆశీర్వదించావు కదా, యోబు పిల్లలను, తన కుటుంబాన్ని ఆశీర్వదించావు కదా. ఆశీర్వదించడమే కాదు, అవి ఎవ్వరు తాకకుండానట్లుగా వారి చుట్టూ, వాటన్నిటి చుట్టూ నువ్వు కంచె వేసేవు కదా అన్న విషయము అపవాది చూశాడు. దేవుణ్ణి అడిగాడు. అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా యోబును కానీ, తన కుటుంబాన్ని కానీ, యోబుకు కలిగిన దేనిని కూడా ముట్టలేకపోయాడు. ఎందుకంటే దేవుడే యోబు చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తనకు కలిగినటువంటి సమస్తము చుట్టూ, దేవుడు తనను ఆశీర్వదించిన వాటన్నింటి చుట్టూ కూడా కంచె వేశాడు. దేవుడి అగ్ని ప్రాకారంలాగా ఉండి వాటిని కాపాడినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ విషయాలు క్లియర్గా అక్కడ రాయబడి ఉంటాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం, 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా.
నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని. అపవాది యోబును, తన ఇంటి వారిని, తనకు కలిగిన సమస్తాన్ని, తనకు కలిగిన ఆశీర్వాదాలన్నిటినీ చెడగొట్టడానికి, నాశనం చేయటానికి, దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అయితే యోబు చుట్టూ, తన ఇంటి వారందరి చుట్టూ, తనకు కలిగిన సమస్తము చుట్టూ, దేవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిటి చుట్టూ దేవుడే కంచె వేసినట్లుగా అపవాది తన నోటితో, తన కళ్ళతో చూసి మరి మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు యోబు తన ఇంటి వారు తనకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశాడు అంటే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవునికి ఇష్టడిగా జీవిస్తున్నటువంటి వాడు గనక దేవుడు ఏం చేశాడు, తనని, తన ఇంటి వారిని, తన కుటుంబాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని, అనగా తను చేసేటువంటి వృత్తిని, వ్యాపారాన్ని, చేతి పనులను ఆశీర్వదించి ఆ దేశమంతట్లోనే గొప్ప ఆస్తికర్తగా చేసేసాడు. దేవుడు ఆశీర్వదించాడు గనక ఆ ఆశీర్వాదాలు శత్రువు దొంకిలించకూడదు. యోబు, తన ఇంటి వారు మాత్రమే వాటిని అనుభవించాలి. యోబు ద్వారా దేవుని ప్రజలు పోషించబడాలి అనే ఉద్దేశముతో చక్కగా వాటన్నిటి చుట్టూ, వారి చుట్టూ దేవుడే కంచె వేసినందున అపవాది ప్రయత్నించినా కూడా తాకలేకపోయాడు, ముట్టలేకపోయాడు. అదే విషయాన్ని అపవాది దేవునితో చెప్పడం జరిగింది. నీవు యోబు చుట్టూ, తన ఇంటి వారి చుట్టూ, తనకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసుతుంది కదా. నీవు యోబు యొక్క చేతి పనిని ఆశీర్వదించగా అతను దేశంలోనే ఆస్తికర్త అయిపోయాడు. ఆ ఆస్తిని, ఆశీర్వాదాలను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నా, నా వల్ల కావటం లేదు, ఎందుకంటే నీవే కంచి వేసాక నేనేమీ చేయలేను అని చేతులెత్తేసి మాట్లాడుతున్నాడు. ఈరోజున అట్టి రీతిగా నిన్ను ఆశీర్వదించ మొదలు పెడతానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మొదలుకొని యోబులాగా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని, నీ చేతి పనులను ఆశీర్వదించ మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించ మొదలు పెట్టబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించ మొదలు పెడుతున్నాడు గనక వాటిని, అనగా ఆ ఆశీర్వాదాలను నీవు, నీ ఇంటివారు, నీ ద్వారా పోషించబడాల్సిన దేవుని ప్రజలు మాత్రమే అనుభవించేలా చేయటం కొరకు ఏ శత్రువు కూడా నీ ఆశీర్వాదాలను కానీ, నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను కానీ, నిన్ను కానీ, నీ ఇంటి వారిని కానీ తాకకుండానట్లుగా, దొంగిలించకుండానట్లుగా, నాశనం చేయకుండా ఉండునట్లుగా నీ చుట్టూ, నీ ఇంటి వారి చుట్టూ, అనగా నీ పిల్లల చుట్టూ, నీ భార్య చుట్టూ, నీ భర్త చుట్టూ, నీ వారి చుట్టూ దేవుడే కంచె వేసి కాపాడబోతున్నాడు, కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబము చుట్టూ, నీ చుట్టూ, నీ ఇంటి వారి చుట్టూ, నీ ఉద్యోగం చుట్టూ, నీ వ్యాపారము చుట్టూ, నీ సంఘము చుట్టూ, నీ మినిస్ట్రీ చుట్టూ, నీ ఆర్గనైజేషన్ చుట్టూ, నీవున్న స్థలము చుట్టూ, నీవున్న ప్రదేశము చుట్టూ, నీవున్న ఇంటి చుట్టూ, అలాగే నీ చేతి పనులను ఆశీర్వదించగా నీవు కలిగినటువంటి ఆస్తి చుట్టూ, నీకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడే కంచె వేసి కాపాడతానంటున్నాడు, కాపాడబోతున్నాడు. ఆయనే అగ్ని ప్రాకారంగా నీ చుట్టూ, నీ ఇంటి వారి చుట్టూ, నీకు కలిగిన వాటి చుట్టూ ఉండి నీకు క్షేమాన్ని, భద్రతను, ధైర్యాన్ని, సుఖాన్ని, విశ్రాంతిని కలుగు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి దేవుడు కంచె వేస్తే అపవాది, ఏ శత్రువు ఆ కంచె దాటి లోపలికి రాలేడు. అట్టి భాగ్యాన్ని, కృపను దేవుడు నీకు, నీ ఇంటి వారికి, నీకు కలిగిన సమస్తానికి దేవుడు దయచేయబోతున్నాడు.
ఇది మొదలుకొని ఈ రోజు నుండి నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టబోతున్నాడు. నిన్ను ఆస్తికర్తగా చేసేటువంటి ద్వారాలు దేవుడు నీ ఎదుట తెరుస్తూ ఉన్నాడు. ఇక మీదట దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు గనక ఆ ఆశీర్వాదాలన్నీ నీవు, నీ ఇంటివారు, అలాగే నీ ద్వారా పోషించబడాల్సిన దేవుని ప్రజలు మాత్రమే అనుభవించడానికి అపవాది కానీ మనుషులు కానీ నీకు కలిగిన వాటిని తాకకుండానట్లుగా, దోచుకొనకుండానట్లుగా కంచె వేసి కాపాడబోతున్నాడు. దేవుని బట్టి సంతోషించండి. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.